మధ్యప్రదేశ్లోని అమర్కంటక్ కొండల్లో శివనామస్మరణ మారుమోగుతోంది. పవిత్ర శ్రావణ మాసంలో భక్తి ప్రపత్తులతో ప్రారంభమైన ఒక సుదీర్ఘ కావడి యాత్ర ఇప్పుడు అందరి దృష్టిని ఆకట్టుకుంటోంది. పవిత్ర నర్మదా నది జలాలతో మొదలైన ఈ ఆధ్యాత్మిక ప్రయాణం రాళ్లు రప్పల బాటలను సైతం లెక్క చేయకుండా దేవుడిపై నమ్మకంతో ముందుకు సాగుతోంది. బీజేపీ ఎమ్మెల్యే భావన ఓహ్రా నాయకత్వంలో అమర్కంటక్ నుండి బోరందేవ్ వరకు 151 కిలోమీటర్ల కావడి యాత్ర సాగనుంది. నర్మదా నది వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించిన భక్తులు అక్కడి నుంచి పునీత జలాన్ని సేకరించి పాదయాత్రను మొదలుపెట్టారు. ఈ యాత్రలో బైగా తెగకు చెందిన 16 మంది గిరిజనులు ప్రత్యేక ఆకర్షణగా నిలవగా భారీ సంఖ్యలో మహిళలు, యువతులు అత్యంత ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రయాణం సాగుతున్న కొద్దీ భక్తుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. తొలి రోజు అమర్కంటక్ లోయలో హరహర మహాదేవ్ స్మరణలతో యాత్ర సాగుతుంది. మొదటి రోజు దాదాపు 500 మందితో ప్రారంభమైన ఈ యాత్ర దాదాపు 30 కిలోమీటర్ల దూరం సాగి ఆచానక్ మార్ అభయారణ్య ప్రాంతంలోని లామ్ని గ్రామానికి చేరుకుంది. రెండో రోజు నాటికి కావడి భక్తుల సంఖ్య ఏకంగా 700కు చేరింది. దారి పొడవునా దట్టమైన అడవులు, వాగులు, రాళ్లు రప్పులతో నిండిన రాతి బాటలు ఎదురైన భక్తులు ఏమాత్రం వెరవకుండా భుజాన కావడి మోస్తూ నడుస్తున్నారు. कल एक पड़ाव हमने पार किया है, लगभग 20 किलोमीटर से 23 किलोमीटर की दूरी का, और आज दूसरे दिन की यात्रा हमारी शुरू हो चुकी है. काफ़ी बड़ी संख्या है, लगभग 700 के आसपास की कांवड़िया साथ में है. निश्चित ही रास्ते बहुत कठिन हैं, कंकड़ पत्थर पानियों से भरा हुआ, जंगल से निकलता हुआ, लेकिन फिर भी कांवड़ है तो मन में विश्वास है कि जो संकल्प है वो ज़रूर पूरा होगा. खुशी है कि लगभग 16 हमारे पास बैगा आदिवासी भाई बहन हैं जो धर्म से विमुख हो गए थे, जिसकी हमने घर वापसी कराई थी. आज वो भी नर्मदा मैया का जल कांवड़ में लेकर के इस हमारी यात्रा में अपने एक संकल्प के साथ भगवान भोरदने में जल अर्पित करेंगे. और सनातन के प्रति जो उनकी आस्था है, श्रद्धा, निश्चित ही जो बाकी धर्म से विमुख लोग हैं उनके लिए एक बड़ा उदाहरण प्रस्तुत करेगी. భక్తుల ఉత్సాహం తన సంకల్పాన్ని మరింత బలపరిచిందని ఎమ్మెల్యే భావన ఓహ్రా ఆనందం వ్యక్తం చేశారు. రాళ్ల బాటలు ఉన్నప్పటికీ భగవంతుడిపై నమ్మకంతో ముందుకు సాగుతున్నామని చెప్పారు. ఎమ్మెల్యే ఓహ్రా తమకు తల్లి లాంటి మార్గదర్శి అని, ఆమె ప్రేరణతోని తాము తమ సంప్రదాయ దేవతలను, తల్లిదండ్రులను గౌరవిస్తూ ఈ యాత్రలో ఎంతో సంతోషంగా పాల్గొంటున్నామని గిరిజనులు తెలిపారు. కష్టమైన బాటలోనూ భక్తి శ్రద్ధలతో సాగుతున్న ఈ కావడి యాత్ర స్థానికంగా విశేషంగా ఆకట్టుకుంటోంది. देखा